హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను పల్లవి, మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మేము పార్వతిని తీసుకుని సుచిత్ర వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా ఇక్కడ ఒక మాట చెప్తున్నాను. యాజ్ ఏ ప్రామిస్, పార్వతికి నేను తన విషయం ఎవరికి చెప్పకూడదు అప్పటికి. బట్ నాకు ఏంటంటే అనుకోకుండా నాకు తను బెస్ట్ ఫ్రెండ్ అవటం వల్ల సుచిత్ర, లేకపోతే ఆ టాపిక్ రావటం వల్ల పార్వతి టాపిక్ గా నేనైతే తనకు చెప్పాల్సి వచ్చింది. ఇంకా తను కూడా తనని ఇన్వైట్ చేసింది అనమాట. సో అలాగా ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. సో అందుకని చెప్పి పంపించామంటే మీ ఇంట్లో ఏం చేసింది అందుకే పంపించేసావా వాళ్ళ ఇంటికి, అలాంటి కామెంట్స్ చూశాను. అలా ఏం జరగలేదండి. మా ఇంట్లో ఏం చేస్తుంది ఆ అమ్మాయి, క్యాజువల్గా నేను అలా సుచికి చెప్పడం వల్ల సుచిత్ర ఇన్వైట్ చేసింది. ఆబ్వియస్లీ అంతకుముందు కూడా చాలా సార్లు చేసింది. తనకి వీసా వచ్చినప్పుడు, ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు వచ్చి కలిసింది. తనని యూఎస్ పంపించేటప్పుడు కూడా వచ్చి కలిసింది కదా. సో తనకు కూడా వెళ్ళాలనిపించింది. సో అందుకే తను కూడా పిలిచింది, అందుకే వెళ్ళారనమాట. అది జరిగిన విషయం. సో అక్కడి నుంచి ఇక్కడికి పంపించేసావు, ఏం జరిగింది ఏంటి అనేది కూడా కమెంట్స్ పెట్టారు. నేను దాని గురించి అన్నిటి గురించి చెప్తానండి చిన్నగా. సో ఇక్కడైతే మేము వెళ్ళేసరికి సుచి అయితే పాలక్ పన్నీర్ చేసింది. శ్రీకర్కి పన్నీర్ అంటే చాలా ఇష్టము. తర్వాత ఇంకా దహి క్యాప్సికమ్ అని రీసెంట్గా ఏదో వీడియో చూసిందంట. సో ఇంట్లో వండితే భాస్కర్ గారి టేస్ట్ చాలా బాగుందని చెప్పారంట. సరే మాకు కూడా పెట్టేద్దామని ఆ 2 కర్రీస్ చపాతీ చేసింది. నిజానికి కర్రీస్ కన్నా సుచి చపాతీ బాగా చేస్తుంది. చాలా సాఫ్ట్గా ఉంటాయి సుచి చపాతీ చేస్తే. ఇక్కడ అదే చూపిస్తున్నాము. ఇంకా మేము వెళ్ళిన తర్వాత కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేస్తాం అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు కర్రీస్ అంతా కూడా నేను చూపిస్తూ ఉన్నాను. మాకు లక్కీ ఏంటంటే మేము ఎప్పుడు కలిసినా కూడా మా హస్బెండ్, వాళ్ళ హస్బెండ్ మంచి ఫ్రెండ్స్, చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అంటే ఇంకా వెళ్దామా వెళ్దామా అనేది ఏమి ఉండదు. మాకన్నా ఎక్కువ గాసిపింగ్స్, మాకన్నా ఎక్కువ కబుర్లు వాళ్ళు చెప్పుకుంటారు కాబట్టి మాకు మంచి స్పేస్, టైం దొరుకుతుంది మాట్లాడుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి. ఇంకా వేద, శ్రీకర్ అయితే వాళ్ళు కూడా మంచి ఫ్రెండ్స్. మీకు ఎప్పటి నుంచో చెప్తున్నా నేను. వాళ్ళు కూడా మంచిగా ఆడుకుంటారనమాట. మేము వాళ్ళ ఇంటికి వెళ్తే ఏంటంటే అంజన్, భాస్కర్ గారు ఒక లోకంలో ఉంటారు, నేను సుచి ఒక లోకంలో ఉంటాను, వేద, శ్రీకర్ వచ్చేసి ఇంకొక లోకంలో ఉంటారనమాట. మంచి ఫన్ అయితే క్రియేట్ అవుతుంది వాళ్ళ ఇంటికి వెళ్తే. నాకైతే చాలా నచ్చుతుంది అనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళటం. ఇక్కడైతే ప్లేట్లలో పెట్టిస్తున్నారు. ఇంకా మేమైతే భాస్కర్ గారికి, అంజన్కి ఇచ్చేసి ఇంకా పిల్లలకి కూడా పెట్టేసి ఇంకా వాళ్ళకి వాటర్ అదంతా కూడా ఇచ్చేసి మేము కాసేపు కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు అని అయితే అనుకున్నాము. సో మీ కామెంట్స్ అన్ని చూస్తున్నానండి నేను. యాక్చువల్గా చాలా మందికి నేను రిప్లై ఇవ్వలేదు కదా, నేను ట్రావెలింగ్లో ఉన్నాను. నాకు సిగ్నల్ లేక సరిగ్గా రాలేదనమాట. కామెంట్స్ అయితే మ్యాక్సిమం నైట్కి కొంతమందికి అయితే రిప్లై ఇచ్చాను. నేను మళ్ళీ చెక్ చేసుకుని రిప్లై అయితే ఇస్తానండి. హోప్ పార్వతిని చాలా మంది అర్థం చేసుకుంటున్నారు. నాకు అదైతే చాలా బాగా నచ్చింది. సో తను ఇప్పుడు ఏదైనా చేయనివ్వండి, ఏదైనా జరగనివ్వండి, మనకి శత్రువైన మనిషికే ఏదైనా జరిగితే అయ్యో పాపం అని అనుకుంటాము మనం. అలాంటిది మీరు రోజు చూసే అమ్మాయి, అలాంటి అమ్మాయికి కొంచెం ప్రాబ్లం వచ్చింది అంటే మనం కొంచెం లవ్ చూపించాలి కదా. ఇది జస్ట్ నా ఒపీనియన్ చెప్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడైతే మేము ఫుడ్ అయితే వడ్డించేసుకుంటున్నామండి. నేను చెప్తానని కాదు కానీ సుచి చపాతీ చాలా బాగా చేస్తుంది. యూజువల్గా నేను చాలా తక్కువ తింటాను చపాతీ. బట్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చపాతీయా దోశ అని ఎప్పుడైనా అడిగితే ఎప్పుడు చపాతీయే చూస్ చేసుకుంటాను అనమాట. సో ఇక్కడ చపాతీ, ఇంకా పన్నీర్ కర్రీ, ఇంకా దహి క్యాప్సికమ్ వేసుకొని ఇంకా తినడానికి అయితే రెడీగా ఉన్నాము. వాళ్ళకి పెట్టేసిన తర్వాత ఇంకా మాకు కూడా వడ్డించేసుకుంటున్నాం అనమాట. పికిల్స్ అన్ని కొత్తగా పట్టిందంట, సమ్మర్ కదా, కొన్ని పికిల్స్ కూడా ఇచ్చిందనమాట. సో ఆ పికిల్స్తో కూడా ఎంజాయ్ చేసాం మేమైతే. సో ఆబ్వియస్లీ బ్లాగర్స్ కదా, వీడియోలు తీసుకోవాలి కదా, అదే చేస్తున్నాం అనమాట ఇక్కడ. ఇంకా ఇక్కడ వీళ్ళిద్దరూ ఈ రూమ్లో ఆటలు పెట్టేశారనమాట. సరే ఇంకా ఇక్కడే తినేయండి, లేకపోతే మళ్ళీ ఆ టాయ్స్ అన్ని హాల్లోకి తెచ్చేస్తారు అని చెప్పి ఇంకా వాళ్ళకైతే అక్కడే పెట్టేసి అక్కడే వాటర్ అదంతా సెట్ చేసేసాను. మాకు కూడా మాట్లాడుకోవడానికి కొంచెం టైం దొరుకుతుంది అని. సుచి ఎప్పుడు నన్ను కలిసినా ముందైతే ఒక పిక్చర్ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో పెడుతుంది. ఎందుకో తనకు అదొక అలవాటు అనమాట. ఇప్పుడు అదే చేస్తుంది. నేను ఇక్కడ ఈ బుట్ట చూశాను. ఇది ఫ్రూట్స్ పెట్టుకోవడానికో లేకపోతే ఫ్లవర్స్ పెట్టుకోవడానికో అనుకుంటా. బట్ భలే ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. నాకు చాలా నచ్చింది. నా ఛానల్లో చూపిస్తానని చెప్పాను. ఇంకా వీళ్ళిద్దరు కూడా వీళ్ళ లోకల్లో ఎంజాయ్ చేస్తున్నారు. సో చపాతీలు అయితే తినేస్తూ ఉన్నారనమాట. సుచి వాళ్ళ ఇంట్లో నా ఫేవరెట్ ప్లేస్ ఇది. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు ఒక కార్నర్లో. ఎంత బాగుంటారంటే నేను వెళ్ళి హాల్లో కూర్చునే కన్నా ముందు ఒకసారి వెళ్ళి ఆయన చూసి వచ్చి అప్పుడు హాల్లో కూర్చుంటానమాట. సో భలే ఉంటారు వెంకటేశ్వర స్వామి. చాలా పాజిటివిటీ ఉంటుంది అక్కడ ఆయన ఫోటో చూస్తే. మన హాల్లో నుంచి అక్కడికి చూసిన, డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి అక్కడికి చూసిన భలే పాజిటివిటీ ఉంటుంది నిజానికి. సో దహి క్యాప్సికమ్ కూడా చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం తింటున్నాను. అంతకుముందు చెప్పింది కానీ బట్ అంతకుముందు ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం తింటున్నాను. నేను కూడా ట్రై చేస్తాను రెసిపీ అని చెప్పాను. వాళ్ళు పోస్ట్ చేస్తారు రెసిపీ అయితే కమింగ్ వీడియోస్లో. ఇంకా పార్వతి, శ్రీకర్ ఏంటంటే అదొక రకమైన అటాచ్మెంట్ అయిపోయారు. మొన్న యూఎస్ వెళ్ళేటప్పుడు ఏడ్చాడు. మళ్ళీ ఇప్పుడు సుచి ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంటుంది పార్వతి ఆంటీ. 2 డేస్ ఉండి వచ్చేస్తుంది అని చెప్పాను. ఆయన కూడా ఏడుస్తున్నాడు. పార్వతి ఆంటీ నువ్వు వచ్చేయచ్చు కదా మా ఇంటికి అని అయితే చెప్తున్నాడు. ఒక 2 డేస్ ఉండి వచ్చేస్తాను నాన్న అని చెప్తుంది. ఇంకా సుచి అయితే
ఐస్ క్రీమ్లు అయితే ఆర్డర్ చేసింది. ఏంటి ఆ అమ్మాయికి బాలేదు అన్నారు కదా, ఇన్ఫెక్షన్ అన్నారు కదా, వెళ్ళి ఏంటి ఐస్ క్రీములు తింటున్నారు అనుకున్నారా? సో ఎలాగోలా చిల్ చేయాలి కదా, ఎలాగోలా సార్ట్ అవుట్ చేసుకోవాలి కదా అని చెప్పి ఇక్కడైతే ఐస్ క్రీమ్స్ తెప్పించారు, తింటూ ఉన్నాం అనమాట. ఇంకా నైట్ ఆవిరి తీసుకుని పడుకుందంట, టాబ్లెట్స్ కూడా వేసుకుంటుంది, యాంటీబయాటిక్స్ అవన్నీ స్టార్ట్ చేసింది. సో ఇంకా కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము, తీసుకోవాలి కదా, గుర్తుగా ఉంటాయి మాకు. అలాగే మేమంతా యూట్యూబ్లో ఉంటాం కాబట్టి మీకు కూడా మా ఫన్ అంతా చూపించాలి కాబట్టి ఇదంతా అనమాట. సో ఇంకా అయితే బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది, వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. మీకు విషయం చెప్పాలండి, నా మాటలు కానీ లేకపోతే నేను ఇచ్చే కమెంట్స్ కానీ మీలో ఎవరికైనా హార్ష్గా ఉంటే సారీ. నేనైతే మ్యాక్సిమం నేను హట్ అయినా కూడా సాఫ్ట్గా చెప్పడానికే ట్రై చేస్తూ ఉన్నాను. హే హాయ్, వెల్కమ్ బ్యాక్. వీడియో చూస్తున్నారు కదా, నచ్చిందా? సో నేను అలా ట్రావెలింగ్ లో ఉన్నానండి, అందుకే నేను వీడియో పెట్టలేకపోయాను, షార్ట్ కూడా తక్కువ పెట్టాను. మీ కామెంట్స్ అయితే అన్ని చదువుతున్నాను ఇంటికి వచ్చిన తర్వాత. సో బయట ఉన్నప్పుడు సిగ్నల్ అటు ఇటు అవుతుంది కదా, అన్ని చూడలేకపోయాను. బట్ ఇంటికి వచ్చిన తర్వాత అన్ని కామెంట్స్ చదివాను. సో కొన్ని క్రేజీ కామెంట్స్ వచ్చినాయి, వాటి గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ కామెంట్ ఏంటంటే, మీరు అసలు ట్రూ ఫ్రెండ్స్ కాదు, ఒకవేళ నువ్వు కనుక ట్రూ ఫ్రెండ్ అయి ఉంటే ముందే చెప్పేదానివి యూఎస్ వెళ్ళొద్దు అని చెప్పి. మనం సోషల్ మీడియాలో ఏదైతే చూపించాలి అని అనుకుంటామో అదే చూపిస్తాము. నేనైతే అంతే. మనం కొన్ని ఇవి తెలియక్కర్లేదు అనుకుంటే చూపించము. 100% లైఫ్ మొత్తం తెచ్చి వ్లాగింగ్ అయితే నేను చేయను. సో అందువల్ల ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయిందేమో నాకు తెలీదు. పార్వతి యూఎస్ వెళ్ళాలి అని అనుకుంటున్నప్పుడు వీసా కన్నా ముందు ఒక 2 days ముందు ఏమో నాకు కాల్ చేసి విషయం చెప్పింది, ఇలా వస్తున్నాను అని చెప్పినప్పుడు నేను అప్పుడే అపోజ్ చేశాను, ఎందుకు పారు అని చెప్పి. బట్ తన రీజన్స్ తనకు ఉన్నాయి, మేము చెప్పడానికి చెప్తాము. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ పిల్లలు, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ ఇన్లాస్, వాళ్ళంతా కలిసి ఏ డెసిషన్ తీసుకుంటారో అదే ఫైనల్ కదా. సో అది నేను చెప్పాలనుకుంటున్నానండి. ట్రూ ఫ్రెండ్షిప్ కి పార్వతి యూఎస్ వెళ్ళడానికి అసలు సంబంధమే లేదు. తను నాకు ఛానల్ పెట్టిన దగ్గర నుంచి ఫ్రెండే. ఇది ఒకటి చెప్పాలనుకున్నాను. ఎందుకు అంటే చూసేవాళ్ళు నిజమే కదా, వీళ్ళు ముందే ఎందుకు చెప్పలేదు అని అనుకుంటారు కదా. నేను చెప్పలేదని కాదు, కాకపోతే నిజానికి ఇలా అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయం కదా. తన హెల్త్ బాగాలేక వచ్చేస్తుంది ఒక 5 days ముందు అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయం కదా. అలాగే హెల్త్ బాగోక అక్కడ ఉండిపోతుంది, వీడియోలు తీసుకోలేదు అని మనం ఎవరు గెస్ చేయలేం కదా. సో మేము అలా చెప్పలేదు, ఎందుకు ఇండియాలోనే ఉండొచ్చు కదా అలా అయితే చెప్పున్నాం. కానీ బట్ నేను నీ హెల్త్ పాడవుతుందేమో అలా చెప్పలేదు. వెళ్ళేటప్పుడు మాత్రం హెల్త్ బాగా చూసుకో అని చెప్పాను. రెండోది, మీరు ఒక సినిమా తీస్తే అంటే పెద్ద హిట్ అవుతుంది, దట్ కైండ్ ఆఫ్ థింగ్. ఆవిడ నేను మార్నింగ్ ఆ కామెంట్ క్లియర్ గా చదువుతామంటే డిలీట్ చేసినట్టున్నారు, నాకు కామెంట్ సరిగ్గా కనిపించలేదు. నేను జస్ట్ కిడింగ్, నేను రిప్లై కూడా పెట్టాను, మీరు ప్రొడ్యూస్ చేస్తారా అని చెప్పేసి. చాలా మంది అనుకోవచ్చు ఇదంతా డ్రామా అని చెప్పి, అదని చెప్పి ఇదని చెప్పి. సో అది మీరు అలా అనుకున్నప్పుడు నేనేం చేయలేను. అంటే ఆ రోజు నేను అంత డ్రామాలో ఉండుంటాను, నా ఫ్రెండ్కి ఏం జరిగింది అని. మన లైఫ్ లో మన అందరికీ కూడా జరగచ్చు, అంటే ఎవరికి ఎప్పుడు ఎలాంటిది జరుగుతుందో తెలియదు. సో మనకంటూ ఒక మనిషి మనకంటూ ఉన్నారు అని కానీ, లేకపోతే ఆ మనిషి నన్ను నమ్మి అంత దూరం నుంచి వచ్చేస్తుంది, పళ్ళు వచ్చి నన్ను పిక్ చేసుకుంటుంది ఎయిర్పోర్ట్ లో అని మీరే చెప్తారు కదా, అమ్మాయికి ఇంగ్లీష్ తెలీదు, ఏమీ తెలీదు, యూఎస్ దాకా ఎందుకు వెళ్ళింది అని. సో అలాంటి అమ్మాయి ఎయిర్పోర్ట్ లో దిగేసి హైదరాబాద్ లో ఏం చేద్దామని వచ్చేసి ఉంటుంది చెప్పండి. తను రాగానే సత్తుపల్లి బస్సులు దగ్గరలో ఎక్కడ అవుతాయని చెప్పి అడిగింది. అసలు ఎయిర్పోర్ట్ కి సత్తుపల్లి బస్ కి సంబంధం ఏముంటుంది చెప్పండి. అంత తెలియని అమ్మాయి తను వచ్చి నేను వస్తాననే కదా నమ్మొచ్చింది. సో అందుకే నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళానండి. రెండో విషయం, మీరు వెళ్లకుండా ఉంటే బాగుండేది అని. అంటే వాళ్ళు ఎలా చెప్పారో నాకు తెలీదు. అంటే నేను దాన్ని పాజిటివ్ సైన్ గా తీసుకోవాలా, నెగిటివ్ సైన్ గా తీసుకోవాలా కూడా నాకు అర్థం కాలేదు. యూట్యూబ్ అంతా పక్కన పెట్టండి, మనకు తెలిసిన అమ్మాయి ఇప్పుడు ఏదో ప్లేస్ నుంచి ఒకటే వస్తుంది, మనకు కాల్ చేసింది, మనకు తప్ప ఇంకెవరికి చేయలేదు. ఆ అమ్మాయి మనల్ని బలంగా నమ్మింది, వాళ్ళు వచ్చి నాకు ఏదో హెల్ప్ చేస్తారు అని. ఓకే, సత్తుపల్లి బస్ ఎక్కిస్తామని అనుకుంది అనుకోండి, కాల్ చేసింది, అప్పుడు వెళ్ళకుండా ఎలా ఉంటామండి. ఇన్ కేస్ మేము హైదరాబాద్ లో లేమా, వెళ్ళలేం. మా హస్బెండ్ ఆ టైంకి లాగిన్ ఉందా, వెళ్ళలేం. సో మేము కూడా ఫ్రీగా ఉన్నాము, వెళ్ళగలిగే టైము, వెళ్ళాలి అనుకున్నాం కాబట్టి వెళ్ళాం. ఎవ్రీ టైం అలా ఎవరైనా కాల్ చేస్తే నువ్వు వెళ్ళి పిక్ చేసేసుకుంటావా అంటే నేను చేసుకోను ఆబ్వియస్లీ. తను నన్ను నమ్మి వచ్చింది, నా ఫ్రెండ్ కాబట్టి. మాక్సిమం నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను హెల్ప్ చేయాలని అనుకుంటాను, వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా. అది కూడా నాకు వచ్చి నాకు తెలిసి నేను ఇది చేయగలను అనుకుంటే. మీరు వీడియోస్ లో కూడా ఇప్పటికే చాలా సార్లు అదంతా చూసుంటారు, నేను మళ్ళీ చెప్పాలనుకోవట్లేదు. సో ఇంకా కొన్ని కామెంట్స్ ఉన్నాయి, నాకు స్పేస్ కావాలి నిజానికి, మాట్లాడదాం దాని గురించి షార్ట్స్ లోనే ఏమో. సో మీ అందరికీ అమ్ము తెలుసు కదా, పార్వతి వాళ్ళ అన్నయ్య వాళ్ళ పాప. సో తను నాకైతే కొన్ని గిఫ్ట్లు పంపించింది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
పార్వతిని తీసుకొని రిటర్న్ లో ఉన్నప్పుడు కార్ లో ఉన్నప్పుడు వీడియో కాల్ చేసింది పల్లవి అక్కతో మాట్లాడతాను అని పార్వతి ఫోన్ కి. సో ఏంట్రా అంటే అక్క నేను నీకోసం ఒక గిఫ్ట్ పంపించాను, హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అంటే నేను షాక్ అయ్యాను. ఎందుకురా ఎందుకు, నువ్వే చిన్న పాపవి, నువ్వే చదువుకుంటున్నావు, నువ్వెందుకు నాన్న నాకు గిఫ్ట్ ఇవ్వడం అంటే లేదక్క కొన్ని రీజన్స్ ఉన్నాయి, అవి నేను చెప్పాలనుకోవట్లేదు, నాకు ఇవ్వాలనిపించింది అని చెప్పింది. సో నాకైతే వాచ్ పంపించింది. ఇది నేను మళ్ళీ డీటెయిల్ గా నేను రేర్ కెమెరాతో షూట్ చేస్తున్నాను, ఆ క్లిప్ పెడతాను. వాచ్ వచ్చేసి ఇది పార్వతి వచ్చిన తర్వాత నేను చూసింది ఏంటంటే పార్వతి ఏ వాచ్ అయితే పార్వతి కొనిందో సేమ్ వాచ్ నాకు కూడా కొన్నారనమాట. ఈ వాచ్ ఇచ్చింది అమ్ము. స్పెషల్ గా చెప్పింది అక్క ఈ గిఫ్ట్ నా నుంచి అక్క నుంచి కాదు, నా నుంచి నేను మీకు ఇవ్వాలనుకున్నాను అని. ఈవెన్ చాక్లెట్స్ కూడా నా కోసం తనే కొనిందంట. ఆల్రెడీ మా అబ్బాయి సగం ప్యాకెట్ తినేసాడు, తెలుసు కదా నాకు చిన్న బాబు ఉన్నాడు కదా, చిన్న బాబు కాదు 6 years బాబు తినేసాడు ఆల్రెడీ సగం చాక్లెట్లు. ఇది నేను వీడియో తీసుకోవాలిరా నువ్వు ఓపెన్ చేయొద్దు అంటే ఈ ప్యాకెట్ మాత్రం ఉంచాడు. ఇది హర్షీస్ అన్నమాట, బాగుంటాయి కదా హర్షీ చాక్లెట్స్. ఇది వచ్చేసి హర్షీస్ నగెట్స్ వచ్చేసి పార్వతి వేద పాపకి ఇచ్చింది. శుచి వేద వచ్చారు తర్వాత మా ఇంటికి, ఇంకా పాప ఏంటంటే ఇక్కడ తింటా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. నేను తనకు ఎల్లప్పుడు తీసుకెళ్తాను. మీరు మంచి మంచి వీడియోస్ అయితే చూస్తారు కమింగ్ డేస్ లో, మీరు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారంటే కామన్ సబ్స్క్రైబర్స్ అయినా మన సబ్స్క్రైబర్స్ అయినా పార్వతి సబ్స్క్రైబర్స్ అయినా కూడా. సో హోప్ ఇది ఈరోజు వీడియో. సో మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది నాకు, అక్కడ డిఎమ్స్ చేసేయండి, మాట్లాడేసుకుందాం. సో దట్స్ ఇట్, హ్యాపీ సండే, బై బై, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్ అప్, లవ్ యు ఆల్. నెక్స్ట్ డేలో ఇంకొన్ని కామెంట్స్ గురించి చెప్తాను, ఓకేనా? బై బై.